నమస్కారం. నేను అర్జున్ రావు, అమ్మ మధ్యవర్తుల సంఘం మరియు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జాయింట్ కమిటీ, అలాగే త్వరలో నిర్మాణం కాబోతున్న ఆల్ ఇండియా లెవెల్లో ఢిల్లీ స్థాయిలో మ్యారేజ్ బ్యూరో జాయింట్ కమిటీ చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్. ఈరోజు ఖమ్మంలో, ఈరోజు అనగా 22 జూలై 2025 రోజున ఖమ్మంలో అమ్మ సంఘం ఈ 3 సంస్థలకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య కారణం ఏమనగా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకి సంబంధించి అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మధ్యవర్తులని కలిపే విధంగా, ఒక ఐక్యత తీసుకొచ్చే విధంగా, సమన్వయం తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం మేమందరం కలిసి అందరు నాయకులం కలిసి జిల్లాల పరంగా అన్ని జిల్లాలో నాయకులు ఉన్నారు. మ్యారేజ్ బ్యూరో చేసేవాళ్ళు, సంఘాన్ని లీడ్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ దానికి ఒక కార్యాచరణ ఏర్పరచడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది. అండ్ మేము సంవత్సరం వ్యవధి పెట్టుకున్నాం. సంవత్సరం కాలంలో 2 రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అమ్మ సంఘాన్ని 3 సంవత్సరాలకు సంబంధించి కమిటీని మనం ఏర్పరచబోతున్నాం. ముఖ్య కారణం ఏమనగా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేము చేసేది పెళ్లి సంబంధాలు సమాజానికి సంబంధించి. సో కన్న తల్లిదండ్రులే పెళ్లి సంబంధాల విషయంలో ఫెయిల్ అవుతున్నారు. సో వివిధ కారణాల వల్ల వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేకపోతున్నారు. సో మేమున్నాము అంటూ సమాజానికి భరోసా ఇస్తూ, కన్న తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ, మేము అమ్మ మధ్యవర్తుల సంఘం ద్వారా, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జేఏసీ ద్వారా, ఆల్ ఇండియా జేఏసీ ద్వారా మేము ముందుకి వస్తున్నాము. ఆల్రెడీ ఉన్నాము, ఇంకా పెద్ద ఎత్తున మేము ముందుకు రాబోతున్నాము అన్ని జిల్లాల పరంగా. సో పెళ్లిళ్ళు చేయలేక సతమతమవుతున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి మేము మీకు అందుబాటులో ఉంటాము. అండ్ మా మధ్యవర్తులు మీకు ఏదో విధంగా తారసన పడతారు. మీరు వాళ్ళ ఐడి కార్డు చూడండి, వాళ్ళ ఐడి కార్డు, అమ్మ సంఘం కానీ జేఏసీ కానీ ఐడి కార్డు చూడండి, వ్యాలిడిటీ డేట్ చూడండి, మీకు అర్థమవుతుంది. అంత ట్రైన్డ్ ఉంటారు, శిక్షణ ఉంటారు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇక్కడ ఫేక్ అనేది ఉండదు. అండ్ డైవర్ట్స్ అనేది, విడాకులు అనేది కావు, మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్స్లో ఆ.com ఈ.com అని వెళ్ళేసి పెళ్లి చేసుకోవడము, మధ్యవర్తి లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. గతంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఒక 20 సంవత్సరాల కిందట, 15 సంవత్సరాల కిందట పెద్దవాళ్ళు సమక్షంలో పెళ్లిళ్ళు అయ్యేటి. పలానా అమ్మాయి ఉంది, పలానా అబ్బాయి ఉంది అంటే చూడకుండా కూడా పెళ్లిళ్ళు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఈ జాతకాలు అవి ఇవి కూడా చూడకుండా చేసుకున్నారు. ఎంతో మంది సంతోషంగా ఉన్నారు. సాక్ష్యం మీ అమ్మ నాన్నని, మన తల్లిదండ్రులే చెప్పాలంటే. కానీ ఇప్పుడు వ్యవస్థ మారిపోయింది, టెక్నాలజీ అప్డేట్ అయింది, చాలా డెవలప్ అయింది అంటున్నారు. అది ఎంత డెవలప్ అయిందో ట్రెడిషన్ పరంగా మనం అంత ఫెయిల్ అయిపోయినాం. 100% ఇది వాస్తవం. ఆ కోరికలు కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సరైన టైంలో పెళ్లి చేసుకోవటం లేదు. సో ఎన్నో కష్టం. అసలు ఒక పెళ్లి చేయాలంటే చాలా కష్టపడుతున్నాం. మేము కన్నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కష్టపడుతున్నాం. అండ్ ఎన్నో సంబంధాలు, వేల కొద్ది మేము పెళ్లి సంబంధాలు చేసాం. బట్ అన్నోటీస్డ్ ఉంది. అండ్ ఇప్పుడు అంటే ప్రభుత్వ దృష్టిలో లేము, మేము సమాజం దృష్టిలో లేము. అంటే మాకు దక్కాల్సిన గౌరవం, మర్యాద దక్కటం లేదు. అండ్ ఆ విషయంలో కూడా మేము ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తూ, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పెళ్లిళ్ళు చేస్తూ, అందరం కలిసి తెలంగాణ రాష్ట్రానికి తీసుకుంటే అన్ని జిల్లాల్లో, ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు మేము మధ్యవర్తులం అంతా ఐక్యత పాటిస్తూ త్వరగా పెళ్లి చేసే విధంగా మేము ప్రక్రియ ఏర్పరచుకున్నాం. మేము ముందుకు వెళ్ళబోతున్నాం. అండ్ నేను చేసే ఒక రిక్వెస్ట్ ఏమనగా, ఎంతో కష్టపడితే తప్ప ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మా మధ్యవర్తులు వర్షాలకి కానీ, చలికి కానీ, ఎండకి కానీ లెక్క చేయకుండా పెళ్లి సంబంధం విషయం ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఒక పెళ్లి సంబంధం పెళ్లి కుదురుతున్నారు, ఒక జంటను కలుపుతున్నారు, ఒక వంశం ఇస్తున్నారు. కానీ కొంతమంది కస్టమర్స్ వల్ల, అంటే అన్ని వ్యవస్థలో మంచి చెడు ఉంటుంది. అఫ్కోర్స్ మా దాంట్లో కూడా మంచి చెడు ఉంది. కానీ మేము మంచిని మాత్రమే ఎన్నుకుంటూ మేము వెళ్తున్నాం. మహాభారతంలో కౌరవులు, పాండవులు ఏదైతే ఉంటారో పాండవుల సైన్యం అన్నట్టుగా మేము వెళ్తున్నాం. కానీ మేము కొంతమంది కస్టమర్స్కి మనవి చేసేది ఏమనగా, ఎంతో కష్టపడి మీ కన్న పిల్లలకి పెళ్లి చేసి మా మధ్యవర్తిని అగౌరవపరచకండి, కించపరచకండి, అవమానపరచకండి. మీరు సంతోషంగా ఏదైతే పారితోషికం వాళ్ళకి ఇస్తున్నారో, పూల పెట్టి ఇవ్వకపోయినా అన్న మాట ప్రకారం ఇవ్వండి. మీకేమైనా కష్టం ఉంది, కష్టం అనిపించింది అంటే కొంచెం సమయం తీసుకొని పర్వాలేదు. కానీ ఆ మాట, మర్యాద, క్రమశిక్షణ అనేది మీరు తప్పొద్దని నేను కోరుకుంటున్నాను. అమ్మ సంఘంలో కార్యవర్గ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ మారెమ్మగుడి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా యొక్క కార్యవర్గం నిబంధనల గురించి, మా యొక్క కార్యవర్గం యొక్క చేస్తున్న పనుల గురించి కూడా వివరించారు సారు. సో మా యొక్క మ్యారేజ్ బ్యూరో మీడియట్ కూడా మేము చేస్తున్న పనులకి ప్రభుత్వం కూడా గుర్తించి మాకు తగిన విధంగా వనరులు కల్పించాలని కోరుకుంటున్నాము. ప్రతి దాంట్లో కూడా మంచి చేయడం ఉంటుంది. అయితే ప్రభుత్వం మేము చేస్తున్న మంచి పనులు గుర్తించి మా అందరికి కూడా కాస్త సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ కి
మరియు అమ్మ సంఘం తెలంగాణ జేఏసీ అర్జున్ రావు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మాది ఖమ్మం అండి. నా పేరు వంశీ. మ్యారేజ్ బ్యూరో గత 20 సంవత్సరాల నుంచి మ్యారేజ్ బ్యూరో చేస్తున్నా. ఇక్కడ ఖమ్మం జిల్లాలో రెడ్డిపల్లి మారమ్మ గుడి సన్నిధానం నందు ఇక్కడ అర్జున్ రావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మా మీడియేటర్లందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన ద్వారా మేము కొన్ని మంచి మంచి విషయాలు కూడా నేర్చుకున్నాము. అదేవిధంగా ఎవరైనా మాకు ఏ తప్పుడు విశేషాలు చేసినా కానీ మీడియేటర్లు కానీ ఇంకా మా తోటి సభ్యులు కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఇది ఓకే అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. మా మధ్యవర్తుల సంఘాన్ని గవర్నమెంట్ మాకు అన్ని విధాలుగా మెడికల్ కానీ ప్లాట్స్ కానీ ఇంకా తగినటువంటి గవర్నమెంట్ సంబంధించిన కొన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అట్లాగే అన్ని సంఘాలను కూడా గవర్నమెంట్ గుర్తిస్తుంది, కానీ మా సంఘాలు మాత్రం గవర్నమెంట్ అంత గుర్తించట్లేదు. దయచేసి మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నామండి. నమస్తే. అనంతపురం జిల్లా బీరప్ప మ్యారేజ్ బ్యూరో, రాయలసీమ ఏరియా అనంతపురం జిల్లా బీరప్ప మ్యారేజ్ బ్యూరో. నా పేరు నారాయణ స్వామి. ఆల్ క్యాస్ట్ చేస్తాం సార్ మేము. అయితే ఇక్కడ వచ్చేసి ఖమ్మంకి ఎందుకు వచ్చామంటే తెలంగాణ ఖమ్మం జిల్లాకు, ఖమ్మం జిల్లాలో ఉన్న వీళ్ళు 2వ ఆత్మీయ సమావేశం పెట్టినారు. చాలా సంతోషము మాకు కూడా. అనంతపురం జిల్లా నుంచి వచ్చినారంటే వీళ్ళు కూడా మనకు కూడా బాగానే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్ మాకు. కాకపోతే ఈ మధ్య ఏమంటే బ్రోకర్స్ అన్న వాళ్ళు చాలా దోపిడీ చేస్తున్నారు సార్. అంటే మన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అసోసియేషన్ లో లేకుండా ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకుంటూ మేము కూడా మ్యారేజ్ బ్యూరో అంటూ దొంగగా ప్రచారం చేసి దొంగ పెళ్లిళ్ళు చేస్తున్నారు అట్లా. కానీ అసోసియేషన్ లో వాళ్ళకి చూస్తే ఐడెంటిటీ కార్డు ఉండదు, ప్రూఫ్ ఉండదు. ఎట్లా చేస్తున్నారంటే ఆ మోసాన్ని ఖండించాలంటే ఇది మాత్రము చాలా ప్రభుత్వము దృష్టికి పోవాలి సార్. ఇది వాళ్ళు ఎక్కడ దొరికితే అలాగా వాళ్ళకి పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళ పేర్లు అంతా నమోదు చేసుకుని అట్లా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏమే అసలైన అసోసియేషన్ వాళ్ళని కించపరుస్తూ మేమే అన్నట్లుగా వాళ్ళు చాలా దొంగగా చేస్తున్నారు. అలాంటిది అయితే మేము కూడా ఖండిస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి, మన తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, తమిళనాడు అయితేనేమి ఇలాంటివే ఉండకూడదు సార్. మేము అసలైన పెళ్లి చేసే వాళ్ళది చాలా కరెక్ట్. ఒక వధువుకి ఒక వరునికి సంబంధం పెట్టాలంటే వాళ్ళది పూర్తిగా మేము బయట తీసుకొని అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకి మేము వాళ్ళతో పెద్దలతో సంప్రదించిన తర్వాత మేము సంబంధం కుదిరిస్తున్నాము. కానీ మాది చేసేది చాలా కరెక్ట్ సార్ అది. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అమ్మా సంఘం అసోసియేషన్ తెలంగాణ ఖమ్మం జిల్లాలో పెట్టినారు. మన అర్జున్ గారు కూడా అమ్మా సంఘం అసోసియేషన్ అధ్యక్షులు ప్లస్ ఆల్ ఇండియా చైర్మన్, జేఏసీ ఆల్ ఇండియా జేఏసీ చైర్మన్ అర్జున్ రావు గారు. కానీ ఆయన సొంతంగా చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారంటే మన రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ మన తెలంగాణలో కానీ ఏ అసోసియేషన్ ముందుకు రావడం లేదు. కానీ ఆయన అర్జున్ రావు గారు ఏం చేస్తున్నారో ఆయనకే తెలుసు. కానీ ప్రతి ఒక్క అసోసియేషన్ ని కలుపుకుంటూ జేఏసీలోకి పోయి అన్ని మొత్తం సంఘాలనే అన్నిటినీ కలుపుతూ జేఏసీలో జాయింట్ యాక్షన్ కమిటీలో చేరుస్తున్నారంటే అది ఒక మీడియేటర్స్ గురించి ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఈ మీడియేటర్స్ కూడా కొంతమంది మోసాలు చేస్తున్నారు. అలాంటి మోసాలు చేసే వాళ్ళకు కూడా ఒకటి అప్లికేషన్ గా తయారు చేశారు. ఎవరు మోసాలు చేస్తారో అది అప్లికేషన్ తో వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని అది పోలీస్ స్టేషన్ కి పోయి వాళ్ళ ఇద్దరిని మీడియేటర్స్ ని పిలిపించేసి ఎవరి తప్పు ఉంది అని వాళ్ళని కూడా అసోసియేషన్ లో నుంచి తీసేసే కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అది మాత్రం చేసే మాత్రం చాలా కరెక్ట్ సార్. ఇంతలో సమాతం సార్. అందరికి రైట్ సార్. ఓకే.